కాకినాడ సాంబమూర్తి నగర్ 5వ వీధిలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ సమీప ప్రజలు భారీ ఎత్తున చేరుకుని దీపాలు వెలిగించారు. అదే విధంగా ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా మంచు శివలింగాన్ని ఏర్పాటు చేయడంతో భక్తులు తన్మయత్నంతో దర్శించుకుని వెళ్లారు. ఈ కార్యక్రమంలో రాయుడు మిత్ర మండలి సభ్యులు రాయుడు నాగు, రాయుడు వాసు, చిట్నిడి మూర్తి, మేడిశెట్టి రాములు, కాస్మో రవి, చిన్న తంబి, అమ్మవారి ఆలయ అర్చకులు రాంబాబు శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈశ్వరికి నమస్కారం చేసుకోండి. ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ఇష్ట కామ వాంఛ ఫల వస్తు వాహన కనక భూ గృహ లాభ సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి గీతాలు ఆలపించడానికి మేము ముందుకు వస్తాము. మరి మా నంబర్ ఎన్ఎస్ఆర్ ఆర్కెస్ట్రా అండి, మన సామర్థ్య నగరు. మీ ఇంట్లో జరిగే ఏ శుభ కార్యక్రమాలకి హిమాలయాల్లో ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఎవరి గోత్రం పేర్లు వాళ్ళు మనసులో చెప్పుకోండి. శ్రీ మహాగణాధిపతి నమః. శివో నామ రూపాభ్యాం యదేవి బృందరాభ్యా నమః, రుందదేవి శ్రేష్ఠాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ముహూర్తస్తు పెట్టండి. పరమేశ్వరాత్మస్తు చెప్పండమ్మా. క్షేమ స్థైర్య ధైర్య. మహాదేవ్ శంభో శంకర. కాకినాడ సాంబమూర్తి నగర్ 5వ వీధిలో వేయించి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు ప్రతి సంవత్సరము శివరాత్రి ఉత్సవం మహాఘనంగా జరుగుతుంది. ఈ సంవత్సరం ఇంకా ఘనంగా చేయాలనే ఉద్దేశంతో గుడి కమిటీ వారు ఎవరి దాతల ద్వారా మంచి విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని అయ్యవారిని కూడా మంచి శివలింగాన్ని దర్శించుకుని తమ కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా కమిటీ తరఫున మేము అందరం కోరి ప్రార్థించుకుంటున్నాం. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ప్రతి సంవత్సరం మాదిరిగానే దీపోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి సంవత్సరానికి భిన్నంగా ఈరోజు ఈ శివరాత్రి పర్వదినం రోజు మంచు శివలింగాన్ని ఏర్పాటు చేసాం. దానికి ప్రజలందరూ వచ్చి దర్శించుకొని తమ కోరికలు నెరవేర్చుకొని వెళ్తున్నారు. ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది. ప్రజలందరూ చాలా బాగుందని కూడా ప్రశంసలు చేశారు. కావున జరగబోయే సంవత్సరం కూడా ఇంకా బాగా జరిపించాలని మా కమిటీ మెంబర్సు, మా చిట్నిడి మూర్తి గారు, మా మేడిశెట్టి శ్రీరాములు గారు, మా రవి గారు కానీ, కాస్మా రవి గారు కానీ, చిన్న తమ్మి గారు కానీ, మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో వర్క్ చేస్తున్నారు. దీనికి అందరూ ఇదిగా